ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో కొత్త చరిత్రను లిఖిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి మీద పెట్టుకున్న ఒక నమ్మకంతో ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజా సంతృప్తికరమైన పాలనను పూర్తి చేసుకుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలనతో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువవుతూ గత పాలకులు చేసిన విధ్వంసాన్ని, అరాచకాన్ని మరిపిస్తూ మళ్లీ మన రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళ్తుందన్న నమ్మకాన్ని ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది అధ్యక్ష. తల్లికి వందనం నుంచి స్త్రీశక్తి వరకు, అన్నదాత సుఖీభవ నుండి ఎన్టీఆర్ భరోసా వరకు, మహిళా సాధికారత నుండి యువత ఉపాధి వరకు, అమరావతి నిర్మాణం నుండి ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ వరకు, పోలవరం నుండి నదుల అనుసంధానం వరకు ప్రతి రంగంలోని ప్రతి పౌరుడు గర్వించే పురోగతిని 2 సంవత్సరాల్లో మనం సాధించాం అధ్యక్ష. ప్రభుత్వం అంటే అధికారం, హోదా, పదవులు మాత్రం కాదు. ప్రభుత్వం అంటే ప్రజల పట్ల ఒక బాధ్యత అనే కమిట్మెంట్ తో 2 సంవత్సరాలుగా సుపరిపాలన అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో సూపర్ 6 పథకాల అమలు పాత్ర చాలా ఉంది అధ్యక్ష. సూపర్ 6 అనేవి కేవలం సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధికి పునాది అనే నమ్మకంతో బడికి వెళ్లే పిల్లలకు అండగా ఉండడం కోసం, మనకి అన్నం పెట్టే రైతన్నలకి భరోసాతో, పార్టీకి ఎప్పుడు వెన్నంటి ఉండే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణంతో, దీపం 2 పథకంతో పాటు రాష్ట్ర భవిష్యత్ సారథులైన యువతకి ఉద్యోగాల కల్పన, ఇలాంటి పథకాలతో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 2 సంవత్సరాల్లో చేరువుగా కూటమి ప్రభుత్వం వెళ్ళింది అధ్యక్ష. ఇక తల్లికి వందనం కింద దాదాపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ 2025-26 సంవత్సరంలోని దాదాపు 67,27,169 మంది పిల్లలకి 10,091 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. 26-27 సంవత్సరానికి గాను 67,47,190 మంది పిల్లలకి 10,120 కోట్లు మనం ఇచ్చాం అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ, రైతన్నదే రాజ్యం అని మాట చెప్పడమే కాదు అధ్యక్ష, ఆ రైతన్నకు నిజంగా రాజు చేయడం కోసం ఈరోజు 20,000 ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 3 దఫాలుగా ఇస్తూ, వాటితో పాటు రైతన్నలకి సకాలంలోని విత్తనాలు, ఎరువులు అందేలా చేస్తూ వారు పండించిన సంపదని 24 గంటల్లో కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లో వేసి ఈరోజు నిజంగా రైతన్నలకి రాజుగా చేసే కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్లాం అధ్యక్ష. ఇక స్త్రీ శక్తి, టీడీపీకి ఎప్పుడు అండగా ఉండే ఆడబిడ్డలు, ఈ రోజు ముఖ్యంగా సూపర్ 6 పథకాలలోని మెజార్టీ సైతం ఆడబిడ్డల గురించే తీసుకొచ్చాం అధ్యక్ష. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోని మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ జిల్లాలోనే అయితే ఆ జిల్లాలోని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాల దృక్పథంతో రాష్ట్రం మొత్తం మీద మా ఆడబిడ్డలు ఒక ఆధార్ కార్డుతో వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు ఈ పథకం అన్నది గృహిణులకే కాదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా కాలేజీలకి, బస్సులలో ఎంతో మంది ఆడపిల్లలకి, ఆ మధ్య తరగతి, దిగువ తరగతి ఉన్న ఆ కుటుంబాల మీద చాలా ఆర్థిక భారం తగ్గించింది అధ్యక్ష. ఇక దీపం పథకం 2014-19లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గ్రామాల్లో మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద పొగతో ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం కింద ఆ రోజు గ్యాస్ స్టవ్ ఉచితంగా సిలిండర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ 2024లో మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మధ్య దిగువ తరగతి గృహిణుల మీద గ్యాస్ భారం అన్నది చాలా తగ్గించాం అధ్యక్ష. ఇక యువతకి గత 5 సంవత్సరాల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి యువతకి ఎటువంటి ఒక్క ఉద్యోగ కల్పన లేకుండా యువతని చెడుదారి పట్టించిన ఆ గవర్నమెంట్ నుంచి ఈరోజు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ, ముఖ్యంగా డిఎస్సి ద్వారా ఎంతో మంది యువతకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం అధ్యక్ష. మనం డిఎస్సి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు. అలాగే ఈరోజు ఎన్టీఆర్ భరోసా పథకం 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే ఉదయం 8 గంటల లోపల దాదాపు 70-80% ప్రతి ఇంటికి ఈరోజు నాయకులు, కార్యకర్తలు అలాగే అధికారులు వెళ్ళి ఇంటింటికి 3,000 పెన్షన్ ని 4,000 చేస్తూ, అలాగే వికలాంగ పెన్షన్ 3,000 ఈరోజు 6,000 చేస్తూ, ముఖ్యంగా తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 5,000 ఉన్నది ఈరోజు 10,000 చేస్తూ, పూర్తిగా మంచానికే పరిమితమైన ఎంతో మంది వ్యాధిగ్రస్తులకి 15,000 రూపాయలు ఇస్తూ, నిజంగా ఎన్టీఆర్ భరోసా అనేది ఎన్ని కుటుంబాలలో ఈరోజు భరోసా కల్పించిందో పెన్షన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మేము చూస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు ఈరోజు ఎలాగ ధరలు పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు, కానీ ఏ రోజైతే మాట ఇచ్చామో
ఆ 2014-19 లాగే ఈ రోజు అదే 5 రూపాయలకి, ముఖ్యంగా ఈ రోజు కూలి పనులు చేసుకునే పేద రిక్షావాడికి కానీ ఇతరులకు కానీ రోజుకి 15 రూపాయలతో కడుపు నిండా భోజనం చేసి మిగతాది వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్రం మొత్తం మీద 269 అన్నా క్యాంటీన్లకి 200 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చాం అధ్యక్ష. సుపరిపాలనలో భాగంగా 2 సంవత్సరాలు ఏ ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా 1-2 అంతకు మించి పథకాలు ఈ రోజు సూపర్ 6 ద్వారా ఇంట్లో అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ మధ్య చేస్తున్న కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాల పట్ల వాళ్ళ సంతృప్తి తెలియజేశారు అధ్యక్ష. ఈ సూపర్ 6 పథకాల విషయంలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే భక్తులు ఆనందరావు ధన్యవాదాలు అధ్యక్ష. సూపర్ 6 ఈ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుస్తున్నామో, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా పథకాల పట్ల చాలా చాలా సంతృప్తిగా ఉన్నారు అధ్యక్ష. ఉండటమే కాదు అధ్యక్ష, ప్రతి ఇంటి దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయటంలో, ఈ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవడంలో ఖచ్చితంగా ప్రజలకి ఈ సూపర్ 6 విషయంలో అవగాహనని కల్పించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా కుక్కల చింపిన విస్తర మాదిరిగా అప్పులు చేసి, అవినీతి చేసి, దాడులు చేసి ఈ రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పుడు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాల్లో పెట్టగలిగేది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడగలిగేది, ఒక మంచి పరిపాలన, సంక్షేమ పరిపాలన ఇవ్వగలిగేది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించే కూటమికి వాళ్ళ అవకాశం ఇచ్చారు. ఈ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి కట్టారో, కూటమి కట్టి ఏదైతే ప్రజలకు భరోసా ఇచ్చారో ఆ భరోసాకు అనుగుణంగానే ఈవేళ ఈ పథకాలు అమలు అవటం కారణమైంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ పథకాలన్నీ ఇస్తుంటే డబ్బులున్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నారనే భావన కూడా వస్తుంది అధ్యక్ష. కానీ శాసనసభ్యులుగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డబ్బులు లేవు అధ్యక్ష. కానీ ఈ లేని డబ్బుల్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలి, ఈ డబ్బుల్ని ఎలా తీసుకురావాలి, 1వ తారీఖు వచ్చినప్పుడు ఈ పథకాలన్నీ డబ్బులు ఎలాగ ఇవ్వాలని నిరంతరము గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టమేంటో శాసనసభ్యులుగా మనసు అధ్యక్ష. కానీ ప్రజలకు ఎప్పుడు కూడా వస్తున్నాయంటే ఇస్తున్నారంటే వస్తున్నాయనుకుంటారు అధ్యక్ష. అందుకే పథకాలు ఆల్రెడీ ప్రజలు తీసుకున్న ప్రజలందరికీ పథకాల కోసం తెలుసు. కానీ ఈ పథకాలు ఇవ్వడానికి వెనకాల ఎంత కష్టం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేకపోతే మోడీ గారి సహకారం కానీ ఎంత కష్టం ఉందో ఈ కష్టాన్ని ఖచ్చితంగా ప్రజలకి వారు తెలియజేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీకు తెలుసు 1వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోయాడు అధ్యక్ష. అలాగే 1వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులకి పెన్షన్లు అప్పుడు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ధాన్యం అమ్ముకున్న రైతులకి 6 నెలలు అయినా కూడా డబ్బులు ఇవ్వకుండా దీపోడు అధ్యక్ష. అంగన్వాడీ చిన్న పిల్లల చిక్కీలు సరఫరా చేసే కాంట్రాక్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే లక్షల కోట్లు బిల్స్ ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే అనేక సంక్షేమ పథకాలు రద్దు చేయడం అధ్యక్ష. సంక్షేమ పథకాలు